రండి పంతులు గారు రండి. ఓం సదయ సకల కళ్యాణం ఓం మృత్యుంజయరాబ్రహ్మణే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్థిరమానుషేభ్యః పూర్వం దిగాద్వేదం యజ్ఞో అస్తంజపదే యం చతుస్పదే శతమానం భవతి సదా యం పురుషస్య ఆయుష్యేంద్రియే గతితిష్టతే చంద్రస్తో సర్వాయుష్తో ఐశ్వర్యమస్తు ప్రధానమస్తు గోత్రం గోత్రాస్తు వంశం వంశాభివృద్ధిరస్తు పర్లేదా మీకు టైము? ఓం ధ్రువందేనాథాభరణో ధ్రువందేవ బృహస్పతి ధ్రువందేంద్రచాగ్ని చ రాష్ట్రం ధారయేదాం ధ్రువం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి నిరంతర కరుణా కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. సార్ ఏదో తెలుసా, తిరుపతి తిరుపతి సార్ ప్లీజ్ సార్ సార్ రాజ్ కూడా అదృష్టం. అందరికీ నమస్కారం. ఈరోజు సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి కోంపల్లి బ్రాంచీలో మన సొసైటీకి కావలసిన విధముగా, సొసైటీకి ఉపయోగపడే విధంగా ఐ క్యాంప్ మరియు ఐ డొనేషన్ స్వీకరించడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం నిర్వర్తించాం. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి ప్రాఫిటబుల్గా కాకుండా ఒక సంఘానికి, ఒక రాష్ట్రానికి, ప్రజలకి సేవ చేద్దామని ఈ సంస్థని పెడతాం జరిగింది. ఇది తెలుసు మీకు, గత 10 సంవత్సరాల నుంచి సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి ఎన్నో సాంఘిక కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క చోట నిర్వహించడం జరుగుతుంది. ఈ సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి లాస్ట్ కరోనాలో దాదాపుగా రోజుకొక 15,000 మందికి పేదవాళ్ళకి అన్నదానం చేయటం, అలాగే ఆక్సిజన్ కన్వర్షన్ మిషన్స్ ఇవ్వటం, ఉచితంగా మందులు ఇవ్వటం, ఎన్నో అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చలివేంద్రాలు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఒక 5 చోట్ల మజ్జిగతో చలివేంద్రాలు పెడతాం. అలాగే గణేష్ నవరాత్రులకైతేనేమి చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో అక్కడ సోలిస్ ఐ కేర్ ఉంటుంది, ముఖ్యంగా అన్నదానానికి కానీ దీనికి కానీ. అలాగే సోలిస్ ఐ కేర్ అతి తక్కువ ధరలో నేత్రానికి సంబంధించిన పరికరాలు, మన పరీక్షలు అయితేనేమి, సర్జరీస్ అయితేనేమి ఇస్తున్నాము. పూర్ పీపుల్కి లక్షలాది మందికి పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ, వారికి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇస్తూ, అవసరం అనుకున్న వాళ్ళకి ఉచితంగా సర్జరీలు చేస్తూ ఎన్నో మెగా క్యాంపులు పెడుతున్నాం. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే బ్లడ్ డొనేషన్ అంటే ఏదో 4, 5, 10 మందికి ఇవ్వటం కాదు. మినిమం 150 మందికి 150 బ్లడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేసి రెడ్ క్రాస్ సొసైటీకి ఇస్తాం.
ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాం. ఈరోజు నా బర్త్డే రావటం, ఈ కార్యక్రమం చేయటం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగే ఎన్నో మరింత కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందుకు సహకరించిన పెద్దలకి, నా స్నేహితులకి, నా సహచరులకి, నా స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం.
तस्मै ब्रह्मणेन्द्राय कीर्तन ध्यानबुधु भागदेन प्रणीते ब्राह्मणाधेयं फलेन्द्र ब्राह्मणोदेवताः सर्वदेवं देवता फलति एव देवै देवता स्थापना वेदमुद्रामणि भवन्ति तस्मात् ब्रह्मणेन्द्रोदेवयोगेश्वरस्त्रियान् पर्याप्त्यानन्तराय शुभस्तोमुद्रात्मकोऽभवति सर्वस्याप्ते सर्वसंचयसुरमेन्द्रियाप्नोति सर्वं निजमीं नमो नमो नमः भवजायमानो जायमानो भवजायमानः जायमानो नाम जायमानो जायमानो सर्वदा दिग्विजय लक्ष्मीनारायण పేరు ఏంటంటే
మందికి పోలీస్ అయ్యాన్ని మొత్తాన్ని చేసేసారు. ముందుగా కూడా బాగా అప్డేట్ చేశారు. హ్యాపీగా ఉన్నారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. సుమారు 2.3 లక్షలను ఈ స్పెక్టికల్స్కి వాడబడుతుంది. కారణాలు వాళ్ళకున్న ముహూర్తాల వల్ల కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. చాలా సంతోషపడుతున్నాము. మేము దీన్ని మీ యొక్క రాకను మేము స్వాగతిస్తున్నాము. మరియు ఈ నేటి కార్యక్రమంలో ఒక చిన్న కృతజ్ఞతగా మాకు జరిగినటువంటి ఈ సంవత్సర కాల ప్రయాణంలో మాకు ఎంతో మంది పేషెంట్లు, ఆప్తులు, మిత్రులు అందరూ కూడా మాతో వాళ్ళ బాధలు, వాళ్ళ సంతోషాలు పంచుకున్నారు. ఈ యొక్క వాళ్ళు ఆపరేషన్ కంటే ముందు ఇక్కడ కంటి చూపు చూపించుకోలేక ముందు ఎలా ఉండేవాళ్ళు, కంటి చూపు జరిగిన తర్వాత మన దగ్గర చికిత్స జరిగిన తర్వాత ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము మా కళ్ళతో చూసాము. సార్, డాక్టర్ పిఎస్ఆర్ మూర్తి గారు ఈరోజు మా ఆసుపత్రిలోనే ఉన్నారు. చాలా సీనియర్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో. సార్, డాక్టర్ పిఎస్ఆర్ దానికి చాలా సంతోషకరమైన విషయం. ద బెస్ట్ అని చెప్పుకోవడానికి ఇది నేను మనస్ఫూర్తిగా నాకున్న అనుభవంతో మీకు చెప్తున్నాను. మరియు డాక్టర్ పిఎస్ఆర్ మూర్తి గారు కూడా మాట్లాడతారు. అండ్ డాక్టర్ అనయ్య గారు, డాక్టర్ సృష్టి సోమేశ్వర గారు ఇప్పుడు ముగ్గురు సహకారము, వాళ్ళ లీడర్షిప్లో ఈ హాస్పిటల్ ఓపెన్ అయింది. అనిల్ చాలా బాగా కష్టపడుతూ ఉంటాడు. మార్నింగ్ నుంచి 9 వరకు పేషెంట్ గురించి ఆలోచిస్తాడు. అందరూ ఉన్న స్టాఫ్ కూడా పేషెంట్కి మంచి చేయాలనే మా కోరిక. మీరందరూ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనం ఇంకా కూడా ముందు ఎదగాలని మన ఆలోచనకి ప్రోత్సహించండి. అంతే, మీరందరూ మాట్లాడొచ్చండి. ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. ఫీడ్బ్యాక్నే మనకు కావాలి. ఈరోజు ఇలా కలవడం అనేది చాలా సంతోషం. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఈ సైడ్లో పెట్టాం, మల్కాజిగిరి, సైనికపురి. ఆ తర్వాత ఇక్కడ 1 సంవత్సరం క్రితం ఇక్కడ ఓపెన్ చేశాం. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి జనరల్గా అందరూ ఆసుపత్రి అన్నారు, కానీ నేను ఇది ఒక దేవాలయం అన్నాను. కష్టాల్లో ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే జనరల్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అందరూ భయపడతారు. భయంతోనే వస్తాను. నాకు కళ్ళు కనపడలేదు, నాకేమవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు భయంతో వస్తారు, ఆనందంగా వెళ్తారు. అంతవరకు అయితే నేను గ్యారంటీ చెప్తాను. అలాగే ఈ ఆసుపత్రిలో కమర్షియల్ ఉండదు. ఈ ఆసుపత్రి పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలి. అదే సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో ఈ ఆసుపత్రి పెట్టాం. ఇందులో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి చాలా ఎక్కేస్తుంది. మీ అందరికీ తెలుసు, కరోనా మూమెంట్లో రోజుకి 14,000 నుంచి 15,000 మందికి, అలా 83 రోజులు అన్నదానం చేశాం. గవర్నమెంట్ కూడా కరోనా యోధుడనే టైటిల్ ఇచ్చింది. మా అట్లాగే ఆక్సిజన్ ఫీడింగ్ సెంటర్లు పెట్టాం. ఎందుకంటే పేదవాళ్ళు చాలా వరకు ఒక గంట ఆక్సిజన్, అంటే మనం చెట్టు నాటుతాం, మనం ఆక్సిజన్ పెంచుకోవచ్చు. అన్లిమిటెడ్ ప్రకృతి మనకి ఇచ్చింది. కానీ మనకి అనారోగ్యం వచ్చిన తర్వాత అదే చాలా కాస్ట్లీ అవుతుంది. దానికోసమని ఆక్సిజన్ ఫీడింగ్ సెంటర్లు పెట్టాం. అలాగే ప్రతి సంవత్సరం చలివేంద్రాలు పెడతాం. మా చలివేంద్రంలో మేము నీళ్ళు పోయమండి, ప్రాణంతో కూడిన మజ్జిగను పోస్తాం. చలివేంద్రం మొత్తం మజ్జిగ వాడతాం. అలా 4 నెలలు మేము మజ్జిగ పోస్తాం. అలాగే ఎక్కడైతే పుష్కరాలు కానీ
ఉత్సవాలు కానీ ఎక్కడ ఏది జరిగినా అక్కడ మా సోలీసు భోజనాలకు కానీ ఇది కానీ గణేష్ మండపాలకు కానీ మేము ఎక్కువ దీంట్లో వచ్చిన డబ్బు కానీ ఏదైనా కానీ మేము చాలా కేక్ వాడతాం. కాబట్టి మా దగ్గర ఎవరు ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది. ఇది ప్రాఫిటబుల్ యూనిట్ కాదు, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అలా లెక్క వేసిన మార్కెట్ రేట్ కన్నా అంటే ఇప్పుడున్న వేరే ఆసుపత్రితో పోలిస్తే నాణ్యత పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ డాక్టర్ల నాలెడ్జీ పరంగా కానీ మా ఆసుపత్రి ముందు ఉంటుందనేది సగర్వంగా చెప్తున్నాం. అట్లాగే సక్సెస్ రేషియో వస్తే చాలా మంది చెప్తారు మా దగ్గర 70 ఉంది 80 ఉంది. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి మా దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అయితే లేదు, 100% సక్సెస్ అన్ని విభాగాల్లో. అది మా డాక్టర్ల గొప్పతనం, ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సేవ చేస్తాం. దానిలో చేస్తున్న మా స్టాఫ్కి, మా డాక్టర్స్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. గౌరవనీయులు చైర్మన్ గారు సూరీస్ హాస్పిటల్, అదేవిధంగా ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ప్రసాద్ డాక్టర్ గారు, మిగతా డాక్టర్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సూరీస్ హాస్పిటల్ యాన్యువల్ సెలబ్రేషన్స్ ఆత్మీయ సమ్మేళనం, ఎవరైతే ఇక్కడ సూరీస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారో వారి యొక్క సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. సూరీస్ హాస్పిటల్స్ నేను ఒక 1 year నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నా. చాలా మంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుని, బిఎస్ఎన్. నేను 3-4 హాస్పిటల్స్ విజిట్ చేశాను. అన్నింటిలో కన్సల్టేషన్ తీసుకున్నాను, ఒపీనియన్ తీసుకున్నాను. తర్వాత సూరీస్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ పర్ఫార్మెన్స్, ఇక్కడ మంచి ఒక పేషెంట్ వస్తే ఇక్కడ సిబ్బంది రిసీవ్ చేసుకోవడం, అదేవిధంగా రిసెప్షన్ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే రవి కుమార్ గారు ఉన్నారో, పేషెంట్ ఇంకా జస్ట్ ఇక్కడ ఎంట్రీ లేకుంటే ఆ పేషెంట్ తీసుకుపోయి రిసెప్షన్ కూర్చోబెట్టడం, వాళ్ళ పరిస్థితులు అడగడం, ఆయన పక్కన నుండి హాస్పిటల్ తీసుకుపోయి ఇక్కడ డాక్టర్ ద్వారా ఐ టెస్ట్ చేయించడం, అదేవిధంగా ఫాలోఅప్ యాక్షన్ ఇమీడియట్ గా జూనియర్ డాక్టర్స్ తో సహా సీనియర్ డాక్టర్ ప్రసాద్ గారు తీసుకెళ్ళడం. ఆ డాక్టర్ సార్ సీనియర్ డాక్టర్ ఏదో ప్రసాద్ గారు నిజంగా చెప్తున్నాను, హాస్పిటల్ అని ఎవరైతే చైర్మన్ గా చెప్పారో ఆ సార్ ఇమ్యూనిటీ గారు, ఆయన నేనైతే అప్పుడే చెప్పిన సార్ మీరు డాక్టర్ గారు, మీరు ఆ ప్రాజెక్ట్ సమానంగా చెప్పిన అదే రోజున ఆ సార్ మాట్లాడే విధానం, పేషెంట్ ఏ విధంగా అప్పుడు తెలుసుకునే విధానం, ఏదైతే పేషెంట్ హాస్పిటల్ భయంతో వస్తుందో సార్ పూర్తిగా సార్ మాట్లాడుతుంటే మన భయం అంతా 100% పోయి మనం అప్పుడే నవ్వుకుంటాం. అప్పుడే మన ముఖంలో ఒక ట్యూబ్లైట్ వెలుగుతుంది. సార్ చెప్పే విధానం, ధైర్యము అవన్నీ చూస్తుంటే నిజంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్ 100% ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళాడు. అదంతా ముఖ్యంగా ఇచ్చేది హాస్పిటల్స్. అదేవిధంగా స్టాఫ్ కూడా ఎంత ఆనందం అంటే, నేను 2 ఐస్ 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా, చాలా సంతోషంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఎంత బాధతోటి భయంతో ఆ కంటి ఆపరేషన్ అంటే మన జీవితంలో ఒక కన్ను ఖరాబైన ఒక లైఫ్ మానవ జీవితంగా అంతమైపోతుంది, సగం ప్రపంచంలో పోతుంది. 2 కళ్ళు ఖరాబైనప్పుడు 2 పెద్దలు మూర్తి గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి
ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా చైర్మన్ గారికి ఇటువంటి సమాజం ఏర్పాటు చేసిన సమాజాన్ని మంచిగా చీకటి సమాజం నుంచి వెలుగు సమాజంలో తీసుకొచ్చినటువంటి చైర్మన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సమస్యలు ఎన్నో చేసి మన ప్రజాని కానీ మన దేశాన్ని మన సమాజాన్ని మీరు ఇటువంటి సేవలు అమోఘమైనటువంటి సేవలను మేము మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ఉద్యోగస్తులందరూ నేను మీ హాస్పిటల్ నామందరికి మీ కంటికి నేను బాధ్యుడిని, నేను పక్కన ఉంటా. డాక్టర్ మంచిగా ఉన్నారు, నేనే పక్కన ఉన్నాను. హాస్పిటల్ చేయిస్తాను 100% ధైర్యం ఫ్రెండ్స్ మా బంధువులకు అందరికీ చెప్తున్న విషయాన్ని అందరికీ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాం. ఈ హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ గారు కలగాలం మంచిగా ఉండి సమాజ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటే చాలా సార్లు ఆలోచించారు చేయించుకున్నా వద్దా అని. హలో చేయించుకున్నా వద్దా అని అంతకుముందు ఒకసారి క్యాట్రాక్ట్ ఎలికోసారి చేయించుకున్నా, అయితే మాకు చాలా దూరంగా ఉంది. అయితే ఈ సోలీస్ హాస్పిటల్ మా క్యాంపస్లో ఏఆర్కే హోమ్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందామంటే మాకు ధైర్యం చాలేదు. మా పక్కన వాళ్ళు వచ్చి చేయించుకుని పూర్తిగా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు, బాగా మాట్లాడారని. వాళ్ళిద్దరు చేయించుకున్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చి నన్ను ఇచ్చారు. చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. అంతకంటే నా 1 మంత్ అయింది చేసుకుని. నేను విజయవాడ కూడా కాలంలో వెళ్ళొచ్చాను, కాలంలో లేకుండా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇక్కడ మంచి సెంటర్లో మాకు ఎదుగుదల చాలా దూరం. ఇలాంటి ఏరియాలో మీరు హాస్పిటల్ పెట్టడం మీకు అడ్వాంటేజ్. మీరు గుర్తించి మమ్మల్ని వెళ్ళడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులకు శుభాభినందనలు. నేను ఎక్కడికి వచ్చానో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కూతల స్వర్గం కాశ్మీర్ అంటారు. ఆ విధంగా ఇక్కడే ఇక్కడే కూతల స్వర్గం కనిపిస్తా ఉందని చెప్పేసి మీ అందరికీ ఒకసారి గుర్తు వస్తుందని మనం చూస్తున్నాం. ఆ విధంగానే మనకు గౌరవనీయులైనటువంటి చైర్మన్ గారు, మిగతా వాళ్ళు కూడా, మరియు ఎంతో మంది వైద్యులు నారాయణ హరి అన్నారు. నారాయణతో సమానం కదండి వైద్యులు. కాబట్టి ఇంకోటి సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నారు. మనకు ఎన్నిన్నా సరే కానీ కళ్ళనేది ఇంపార్టెంట్. అటువంటి ఆ కళ్ళని ఏంటంటే కళ్ళు మనకు చూపిస్తూ మనకు మార్గదర్శనం చేస్తున్న చైర్మన్ గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మహారాజు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగానే బలు మంచి పసందైన రోజు వసంతాలు పూచే రోజు, వసంతాలు పూచే రోజు, రాముగారి కోరికలన్నీ నెరవేర్చిన రోజు, బృందావని నన్నున్న రోజు, వెంకటేశ్వర స్వామి పలికిన రోజు, కన్నుదాని తెలిసిన రోజు, బలి మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే రోజు. ఈరోజు ఏంటంటే మన చైర్మన్ గారికి ముఖ్యంగా శుభాభినందనలు తెలియజేస్తూ మాకందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క సర్వేంద్రియాలైన మరొకసారి గుర్తు చేస్తూ ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేసినందుకు మీకు అందరికీ కూడా దినదినాభివృద్ధి కాకుండా క్షణక్షణాభివృద్ధి చెందాలి, అందరికీ కూడా గుర్తు ఇచ్చి అందరికీ మార్గదర్శనం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అభిప్రాయం చెప్పండి. అంటే నాకు హాస్పిటల్తో అప్పుడు చేయించుకోలేదు కాబట్టి నేను చెప్పలేదు. మా ఆవిడ మాత్రం చేయించుకుంది. ఆమె మాత్రం సూపర్ గా ఉందని చెప్పేసి సర్టిఫికేట్ చేసిందండి. వాళ్ళకి సందేహం లేదు. నెక్స్ట్ నేను కూడా వస్తున్నాను. ఇంకో 2 రోజులు అయితే శివాజీ అక్కడ చూసుకుంటాను. తర్వాత సర్జరీ చేయాలి వచ్చాము. నీకు వ్యవస్థ అందరూ కలిసి బాగా చేస్తున్నాము. మెయిన్ పాయింట్ 3 సార్లు అయితే చేయిపోయి అది బాగుంటుంది అని చెప్పారు. చేయించాను.
జస్ట్ 2 minutes చేసి పంపిస్తాను, టీషర్ట్ కూడా లేదు. కానీ ఇప్పటికీ చాలా స్పెట్స్ దాకా నాకైతే చెయ్యి దాన్ని నాకు పంపించింది. అంటే ఇప్పుడు నాకు నచ్చింది డాక్టర్ చూస్తారనేసి అనుకుంటున్నాను. నా ఒపీనియన్, అందరూ ఒపీనియన్ అంటే నా సుమారు 26 సంవత్సరాలు 27 సంవత్సరాల నుంచి నేను కళ్ళలో వాడుతున్నాను. మా చూపించినప్పుడు 27 సంవత్సరం అంటే అది మా 1986 చూసుకోవాలి. అక్కడి నుంచి చూస్తే అంటే 2025 వరకు కూడా అలా కళ్ళలో రాస్తున్నాను, బాగా పెరుగుతుంది. దీనికి ఏమి అంతు లేదా ఎప్పుడు దాకా కళ్ళలో అంటే ఆ పవర్ పెరిగిపోయి కళ్ళలో లెవెల్లో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను రెగ్యులర్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ హెల్త్ చేసుకుంటూ ఉంటాను. అందులో భాగంగా నేను మనకి లైసెన్స్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి మీకు కొద్దిగా కాంట్రాక్ట్ ఫామ్ అవుతుందని ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఒకసారి ప్రొడ్యూస్ వస్తుందని సరేనండి. ఎందుకంటే నాకే కానీ ఎప్పటికైనా సరే అందరికీ ఏమైనా వచ్చిందంటే నాకు చూడటానికి అవకాశం ఉంటుందో దాని భయం ప్రతివాళ్ళే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ డాక్టర్ చెప్పిన సరే అని చెప్పేసి డిసైడ్ ఒక 1 year వెయిట్ చేశాను అన్నమాట. 1 year వెయిట్ చేసి ఆలోచించి సరే నాకు డే బై డే ఏదో అవుతుంది అనేటువంటి నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మళ్ళీ అదే హాస్పిటల్లో వెళ్ళి చూశానండి. హాస్పిటల్ చూపించిన తర్వాత మేడం ఎలాగైంది ఏం చేయమంటారు, మీరు చేయకుండా వెంటనే క్యాటరాక్ట్ చేస్తా చూపించండి. సరే అని చెప్పేసి డిసైడ్ నాకు ఇక్కడ డాక్టర్ హాస్పిటల్లో మేడం డాక్టర్ గౌరవం ఆమె సరే ఈ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్లో ఈ ప్రజలకు సంబంధించిన డాక్టర్లు చాలా మంది చాలా ఉన్నాయి. ఎక్కడ నాకు ఎలాగా నేను నమ్మకంగా చేస్తామని ఆపరేట్ మేడం ఎక్కడ వెళ్ళమంటారు, ఏ హాస్పిటల్ సొల్యూషన్ ఓన్లీ ఒకటే తెలుసు అది సాయితీ చెప్తున్నాను. ఫ్రాంక్గా చెప్తున్నాను, హాస్పిటల్ పిలిపి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని చేయించుకోవాలన్న టైంలో ఈ హాస్పిటల్ అంటే సొల్యూషన్ సాధించాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలండి అని చెప్పేసి మేడం మీ ఎంకరేజ్ చేయడం అక్కడికి వెళ్తాను. జనరల్గా ఏంటంటే వాడుతున్నటువంటి రోజుల్లో హాస్పిటల్ రావట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫలానా చేయించుకోవాలంటే కమర్షియల్గా చెప్తున్నారండి వీళ్ళు. సెకండ్ ఒపీనియన్ కాదు, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుని చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా నమ్మకం పెట్టారు. ఆవిడ చూసి విధానం కూడా నాకు నచ్చింది. సరే నన్ను నేను వెళ్తానండి అనుకుని అప్పటి ఆర్డర్ ఇచ్చారు. దాన్ని తీసుకుని డిసైడ్ అయిపోయాను. ఇంకా మా ఇంట్లో ఎవరు లేదు, నా లైఫ్ చేసుకోవాలి, నేను ఒక్కడే ఉన్నాను. వాళ్ళని చెప్తే మళ్ళీ ఎక్కడ భయపడతారు, మళ్ళీ ఏదైనా క్యాటరాక్ట్ హాస్పిటల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే నా ఇంట్లో జరిగింది. మా నాన్నగారు వాళ్ళకి జరిగేది ఒక గంటకి చేసిన తర్వాత మరో గంట చేయాలంటే 6 నెలల దాకా ఇప్పుడు ఈ 6 నెలలు కూడా ఏదో వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ క్లాసెస్ లేదా కంపెనీ వేసి పొట్టేసి చేసుకోవాలని పరిస్థితులు మనం చూశారు.
ఏంటి అలాగా అంత టైం పడుతుందా ఏంటి అర్జెంట్ చేయించుకోవాలి ఏదైనా చేయించుకోవాలి కదా. నేను ఒకటి ఇంట్లో వాళ్ళకి ఇంత గాఢ పడతారు అంటే అమ్మాయి డెలివరీ కోసం చెప్పేసి హాస్పిటల్ కూర్చోవడం అదే విషయం చెప్పారు. ఆ పేషెంట్స్ ఉన్న నాతో పాటు వచ్చారు కొంతమంది, వాళ్ళు కూడా చూశారు. ఏమని వాళ్ళ మీద ఒక్కొక్క పేషెంట్కి ఎక్కువ స్పెండ్ మాట. నేను సరే ఒకటే వచ్చాను, ఏం పర్లేదు ఏదైనా చేయించుకున్నాం. డ్రైవర్ వచ్చాడు నాతో కూడా, నేను కాకపోతే డ్రైవర్ వచ్చాను. సరే మొత్తం పైకి వచ్చాను, హాస్పిటల్ ఎంక్వైరీ చేశాను. టెస్ట్ చేశాను, వీసాలు ముఖ్యంగా వెళ్ళాను. అప్పుడు దగ్గర కోర్టు చూసాను, వీసాలు డిగ్రీ ఉంది చేసినాక అనుభవిస్తుంది కాబట్టి ఏంటి ఎవరికి వస్తుంది తెలియదు. అదే పద్ధతిలో నేను వెళ్ళాను, చూశాను. నేను చాలా గుర్తింపు కోసం ఏంటంటే ఫిట్ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ప్రతి దాన్ని ఎక్కడ ఉండగలుగుతాను. సరే చేసి ఫోటో చూపించాను. సార్ మీది ఈ వీడియో ఈ ప్రాంతంలో ఇలా ఉంది, దీన్ని చేయకూడదు ఇంపార్టెంట్. అంత విజువల్గా ప్రాక్టికల్గా ఫ్యాక్ట్ఫుల్గా ఆయన చూపించినప్పుడు చాలా నేనుగా మా స్థానంలో వీడియో చాలా సరే ఏం చేద్దామండి, డబ్బులు పంపించాను డబ్బులు అని దాని మీద నేను బయటకు వచ్చి ఫలితం ఎలా ఉందంటే ఏదో ఎక్కడో పెట్టారు దాచుకుంటూ డబ్బులు నాకు ఇది కలిపి పాపం. ఈ క్యాట్రాక్ట్ నుండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక 2 సంవత్సరాలు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సబ్సిడీ చేయించుకోవాలన్నా కూడా మీకు ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు 2 సంవత్సరాలకి లిమిట్ ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. అయితే అయినా కూడా నేను చేసుకుంటాను, ట్రై చేస్తానండి. ఇప్పుడు నేను అర్థం చేస్తాను. ఎందుకంటే నంబర్ ఇచ్చింది హాస్పిటల్ మనం ఫోన్ చేసి ఫస్ట్ కూడా ఏంటి సరే మీరు 2 సార్లు ఫోన్ అని చెప్పేసి అన్నారు. వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్ ఫోన్ మీద ఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఈ హాస్పిటల్ దేంట్లో పర్యాప్తం చెప్పేసి చూసుకున్నాను. చూసిన తర్వాత పర్వాలేదు సార్, నేను ఏంటి ఇంకొకసారి ప్రయాణం చేసి వచ్చాను. కంపెనీ చేసి నాకు ఒక్కొక్క బ్యాంక్ సర్వీస్ కూడా మంచి ర్యాప్ అవుతుంది. ఈ వార్డు ఏమైనా ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క కలిగి పెట్టుకోనంటే నేను డిఫరెంట్గా కూడా పనిచేసుకుంటాను. ఎందుకంటే నేను ఆ వ్యక్తి సైకిల్ తెలుసుకోగలను. అయినా వెళ్ళినట్టు చెప్తారు సార్ ఇది మీ ఇన్సూరెన్స్ పేపర్ సరే ఎస్టిమేట్ చేస్తే 1,50,000 సంథింగ్ కానీ ఎంపిక డిసైడ్ అయిపోయింది. అది లేకపోతే ఇలా నేను డిస్కౌంట్ ఇస్తానని దానికి ఒక కాకపోతే నేను డిస్కౌంట్ కావు దయచేయండి అవకపోతే ఇలా ఇంకా ఫైనల్గా డిసైడ్ చూసి తెలిసిన తర్వాత హాస్పిటల్ 28th April డ్రాప్ చేసి లోపలికి వెళ్ళిపోతుందంటే ఈ లోపల ప్యూపిల్స్ ఉంటాయి కదండి, ఆ ప్యూపిల్స్ బాగా చెప్తుంది అవ్వట్లేదండి. కానీ ఎక్కడ పేషెంట్ అది ఆ లెన్స్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను. ఆపరేషన్ స్టార్ట్ చేశాను. సర్జరీ చేసి
బాగా ఎన్నో ఎక్కువ చేస్తారంటే వారంలో చేసేది నేను కదా అనుకుంటే 6 నెలలు అయితే ఆగాలని కనీసం నగనాగలను చేసేస్తాను అంటే ఏప్రిల్ 28 ఉంటాయండి మే 5 రెండోదాన్ని చేశాను ఈ రెండు చేసేసిన బాగుంది నేను చెప్తానమ్మండి నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ బోనస్ అందుకోవడం గురించి హాస్పిటల్ అయితే ఆపరేషన్ అయిన తర్వాత భూమిని చూసి 8 అలా తిరిగేస్తానని చెప్పాను అలా తిరిగేస్తానంటే మీరు అని చెప్పంటే ఏదైనా మామూలుగా చూసినటువంటి పేరు చూస్తే ఈ సర్వీస్ అయిపోయింది ఎవరైనా రాస్తుంది హ్యాపీగా ఒక్కళ్ళే కూడా వచ్చి చేసుకొచ్చింది ఆపరేషన్ కష్టమైనారు అని నాకు నమస్కారం అండి. మా మామయ్య గారు సూర్య గారు సీనియర్ ఎంప్లాయీ ఇక్కడ చేయించుకున్నారు బోత్ ఆల్మోస్ట్ ఫైల్ స్టిల్ ఉంది అవ్వదు అనే టైంలో బీబీఎస్పై పూర్తి చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఆల్మోస్ట్ 50 days బ్యాక్ బోత్ సర్జరీస్ చేయించుకున్నారు బోత్ ఐస్కి. And I want to give the feedback. They are extremely happy. వీళ్ళప్పుడు వాళ్ళ వైఫ్ని ఎంత బాగా చూసుకున్నారో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళతో అదే హ్యాపీనెస్ వాళ్ళ వైఫ్ని చూసుకున్నారు. They give the best experience for the aged people. And ఇంకొక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి ఈ హాస్పిటల్కి. సోరీస్ ఎక్కడైతే మీరు క్యాంప్స్ పెడుతున్నారో ఇప్పుడు ఎవరైనా యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అండ్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. దే ఆర్ యూజింగ్ ద మోర్ లైఫ్లో మీరు వాళ్ళ డేస్ షెడ్యూల్లో 10-14 hours స్కూల్తోనే ఉంటున్నారు, స్క్రీన్ టైం తీసుకుంటున్నారు. దాన్ని మనం మిస్టేక్ చేయలేదు. ప్రికాషన్స్ అండ్ బోర్డ్స్ ఎక్కడైనా కండక్ట్ చేయండి. పిల్లలు ఫోన్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు, జెన్సీస్ అడిక్ట్ అవుతున్నారు. స్కూల్స్లో కూడా కాషన్స్ ఇచ్చుకుంటూ స్కూల్స్లో చిన్న క్యాంపెయిన్ ఇయర్లీ వన్స్ స్కూల్లో క్యాంపెయిన్ రెడీ చేస్తారు. సరిపోవట్లేదు, సరిపోవట్లేదు. కాలనీస్లలో వినాయక చవితి ఈవెంట్స్లలో బతుకమ్మ సెలబ్రేషన్స్లలో ఎక్కడ దొరుకుతుంటే అక్కడ జస్ట్ కాషన్. కళ్ళు పోతే మళ్ళీ రావు. ఏం థింగ్స్కి క్యాంపెయిన్కి సర్జరీస్ కష్టం అవుతున్నాయి. వాళ్ళ కోసం వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. విరిగిపోయిన మొక్కల్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఈజీ, కానీ పోయిన కళ్ళని తెచ్చుకోలేము. వాళ్ళ కోసం అట్లీస్ట్ మనం యాజ్ ఎ పేరెంట్స్ మేము చేస్తున్నాము, యాజ్ ఎ సొసైటీ అందరూ చేద్దాము. వచ్చి పీపుల్కి చేస్తున్నందుకు సర్వీస్ ఇస్తున్నందుకు వీఆర్ వెరీ గ్రాటిట్యూడ్. హైదరాబాద్లో ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ చూసాను, కానీ ఇలా వామ్ వెల్కమింగ్ హాస్పిటల్ ఫస్ట్ టైం చూసాను. చూసి ఎవరైనా మెడికల్ గ్రోత్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా పూర్తిగా చాలా రిస్క్ తీసుకొని అండ్ కాంప్లికేషన్స్కి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేశారు. ఆయన చాలా సంతోషం.
యాక్చువల్గా నేను బిఫోర్ వేరే హాస్పిటల్స్ విజిట్ చేసినప్పుడు మా మదర్ షుగర్ పేషెంట్ కాబట్టి చాలా అంటే మండే బిఫోర్ అడ్మిషన్ చేయించడం అడిషనల్ ప్రైస్ కాస్ట్ అవుతుంది అని చాలా భయక్రమంగా బుక్ చేశాను. తర్వాత పోలీస్ విజిట్కి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా మేము చేసేస్తామని చెప్పేసి చేశారు. సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా అప్రోప్రియేట్గా చేశాను. మాకు ఈరోజు ఎంత సంతోషం అనిపించిందంటే, రాము గారు నిన్న మీరు వస్తే చాలు, మీరు వస్తే హనుమంతుడు అన్నారు. నేను హనుమంతుడు అంతవాడి కాదు, కాయన నేను మాత్రం రాము కానీ రాముడు అంతవాడని అనుకుంటాను. ఎందు గురించి అంటే మా పరిచయము హనుమాన్ చాలీసా వల్ల జరిగింది. ఆయనకు హనుమంతుడు అన్న ఏ కార్యక్రమం అన్నా ఎంత భక్తితో పాల్గొంటారంటే, ముఖ్యంగా హనుమాన్ చాలీసా సప్తాహము మాకు చేయించారు. అది ఏ కార్యక్రమం ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా, ఏ ప్లానింగ్ ఉంది అని మాత్రం ఆయన చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కేవలం ఒక్క హాస్పిటల్ అనే కాదు, ఏ కార్యక్రమం అయినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా చేయాలి, చేస్తే సక్సెస్ఫుల్ అంటే ఆయన చేతిలోనే ఆ భగవంతుడు ఆ సక్సెస్ఫుల్ అని రాసిచ్చారని మేము భావిస్తున్నాం. ఇంకోటి, మాకు కోవిడ్ టైం కంటే ముందు కలిశారు. హనుమాన్ చాలీసా వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళము. తర్వాత ఎప్పుడు ఏది ఉన్నా మాకు ఎంత ధైర్యం అంటే, రాముగారు ఉన్నారు, రాముగారు ఉంటే చాలు మాకు. అంటే మాలాంటి వాళ్ళని, ఎంతోమందిని, కళాకారులని, భక్తులని ఎంతో ఆదరించి ఆయన మమ్మల్ని అందరినీ కూడా పోషిస్తున్నారనే చెప్పాలి. ఏ విషయం ఉన్నా కానీ మేమందరము కలిసి వస్తాము. ఇంకొక విషయం, కంటి ఆపరేషన్ గురించి చెప్తున్నారు కదా, మా కళాకారులలో ఎంతోమందికి కళ్ళు బాగలేవంటే ఆయనను అడగకుండానే నేను చెప్పేస్తాను, రండి మనకు రాముగారు ఉన్నారు, మనకు సహాయం చేస్తారు. ఆయనతోని మనకు ఎన్నో ఆపరేషన్ చేయించారు. వాళ్ళకి షుగర్ ఉంది, వాళ్ళ కళ్ళు అయింది కనబడట్లేదు. అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్లకు కేవలం ఆపరేషన్ కాకుండా మొత్తం మెడిసిన్స్ అంతా ఇచ్చి ఇంటి వరకు ఆటో ఖర్చులతో సహా ఆయన ఇచ్చారు. అంటే ఆయన హృదయం ఎట్లుందంటే, చేస్తున్నాం కదా పర్వాలేదని కాదు, అంత చిన్న విషయం కూడా ఆయన అందరినీ గమనిస్తూ వీళ్ళని ఎట్లా ఉంటారు, వీళ్ళకోని మనం ఏం చేయాలి, ఎవరితోని ఎట్లా పని చేయించుకోవాలి, ఎట్లా పని చేయించాలి, మళ్ళీ మాతోనే మన తప్పులున్నా కానీ మీరు ఈ విధంగా చేయకూడదు, మీ విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని ఎన్నో ఎక్స్పీరియన్స్ మాకు జరిగిందండి. మనం అందరము మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన, మరి ఇప్పటికి కూడా మళ్ళీ అద్భుతంగా గుంటూరులో హనుమాన్ దేవాలయం నిర్మిస్తున్నారు. మొన్న రాముగారు పిలిచి అక్కడ కూడా మీరే సప్తాహం చేయాలన్నారు. అంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పనిలో ఆయన యొక్క సమర్థత, ఆయన యొక్క విధానము నిజంగా అది ఆయనకి దేవుడిచ్చిన వరం. మనం అనుకుంటాం అంతలోపటే ఆయన అది చెప్పేస్తారు. నిజంగా ఇలాంటి మాకు రాముగారితో పరిచయం ఏర్పడము మేమందరము చాలా సంతోషిస్తున్నాము. నల్లి గారు మన వాళ్ళని కొంత రమ్మనండి, నేను రాముగారు రమ్మంటాను. జై శ్రీరామ్. అందరూ కూడా కొంచెం ఫస్ట్ బండి నడుస్తుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు లేస్తారు. లేచిన తర్వాత మిగతా రెండో వరుస కూర్చుంటారు. దయచేసి మా స్టాఫ్, కింది స్టాఫ్ అందరూ కూడా ఇటువైపు రండి. సీట్లలో కూర్చొని నిలబడి
చెప్పిన అనుభవాన్ని మూలార్థం క్షణంలో చెప్పేస్తాను. అంటే మనం మాతాపితలకి గొప్ప స్థాయికి రావడం, అదేమి వారు తీసుకోకపోవడం, అంటే నేను గొప్ప స్థాయికి వచ్చానని చెప్పి వాళ్ళేమి ఎక్కడ దాన్ని కనిపించకుండా ఉండడం వారి గొప్పతనం. ఈ మంత్రంలో చివరి మంత్రంగా అంటే 33 కోట్ల దేవతల యొక్క మంత్రం చివరి వచ్చింది. ఆ 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మా రామాయణ దంపతులు మామూలు నవగ్రహాలు మొత్తం అన్ని ఒకసారి ఉంటే 150 సంవత్సరాలు. ఈ 150 సంవత్సరాలు 16 సంవత్సరాల యువకుడిగా వారు ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నిన్న 21 నిన్నాయి ఎక్కడికి అక్కడ ఎగబడుతున్నాడు. అంటే ఇంత పురాణంగా ఈ ప్రతి పనులు ఆ నిజాలు కానీ ఇక్కడ కొడుతుంది. అంటే ఏ పనైనా సరే ఒక చాలా ఉత్సాహంగా నిబద్ధతతో ఇన్వాల్వ్ చేయడం అనేది అందరికీ సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని మేము కూడా చూస్తున్నాం. మేము కూడా కొన్ని మా దాంట్లో మేము కూడా నడుస్తాం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు తెలియదు ఇక్కడ కాబట్టి మరి ఇంతే ఉత్సాహంగా 150 సంవత్సరాల పూర్తిగా ఉండాలనేది చిన్న నమస్కంభవే శంభవే నమో నమస్కంభవే శంభవే నమో నమస్కంభవే శంభవే 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 మయో భవే మయో భవే శంభవే శంభవే మయో భవే శంభవ ఇతి శంభవే సమయో భవే మయో 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 భవే నమో నమస్తే మయో భవే నమః మయో భవ ఇతి మయః భవే నమో నమస్తే నమస్శంకరాయ శంకరాయ నమస్తే నమస్శంకరాయ నమస్శంకరాయ శంకరాయ నమో నమస్శంకరాయ శంకరాయ నమో నమస్శంకరాయ శంకరాయ 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 నమస్కరాయ నమస్కరాయ శంకరాయ శంకరాయ నమస్కరాయ శంకరాయేతి శంకరాయ నమస్కరాయ 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 నమో నమస్తే నమస్కరాయ నమస్కరాయ నమః నమస్కరాయేతి మయః కరాయ నమో నమస్తే నమః శివాయ శివాయ నమస్తే నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ తత శివాయ నమో నమః శివాయ శివాయ తత శివాయ శివాయ తత శివతరాయ శివతరాయ తత శివాయ శివాయ తత శివతరాయ తత శివతరాయ శివతరాయ తత శివతరాయ తత శివతరాయ తత శివ
वर्गस्य एवैन